వెల్కమ్ టు దేవా ఎగ్జామ్ ప్రాక్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అర్థమెటిక్ సంబంధించి 5 ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 27 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. కొంత సొమ్ము చక్రవడ్డీపై 3 సంవత్సరాలలో 27 రెట్లను అయితే వడ్డీ రేటు చెప్పాలి. అంటే ఇక్కడ సింపుల్గా మనం ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇది పి అంటే అసలు, ఇదేమో మొత్తము కాంపౌండ్ అమౌంట్ అంటే చక్రవడ్డీపై వచ్చేటువంటి మొత్తాన్ని కాంపౌండ్ అమౌంట్ అని చెప్తాం మనం. ఇది ప్రిన్సిపల్ అనేది 27 టైమ్స్ అవుతుంది అని అంటున్నాడు. అది కూడా 3 yearsలో అవుతుంది అని చెప్పాడు. అంటే ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇనీషియల్ వాల్యూ మనం 1 కింద తీసుకుంటాం. అవును, 1 కింద తీసుకుంటే కనుక ఇది 27 టైమ్స్ అయింది. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చెప్పాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు తెలియదు, దాన్నే మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. చూడండి ఒకసారి ఫస్ట్ నేను జనరల్ అప్రోచ్ చెప్తాను. జనరల్ అప్రోచ్ తీసుకుంటే కనుక మనకు తెలిసేది 1 + r/100 హోల్ పవర్ టీ దట్ ఈక్వల్ టు కాంపౌండ్ అమౌంట్ బై ప్రిన్సిపల్. అవునా, మనకి కనుక్కోవాల్సిందే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని అలాగే ఉంచుతున్నాను. చూడండి ఒకసారి టైం పీరియడ్ అనేది 3 years అని చెప్పాడు కదా, నేను 3 రాసుకున్నాను. నెక్స్ట్ తీసుకుంటే కనుక 27/1 అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే పి అనేది 1 అని చెప్పాము, సిఏ అనేది 27 అని చెప్పాము కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ దీన్ని మనం రాసుకోవచ్చా? అవునా, ఇలా రాసుకుంటే కనుక ఏమవుతుంది మనకి 3/1. ఇప్పుడు చూడండి ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1 + r/100 దట్ ఈక్వల్ టు 3. r/100 దట్ ఈక్వల్ టు 3 - 1. r ఈక్వల్ టు 200. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎంత వచ్చింది అంటే కనుక 200% వచ్చింది. ఎక్కడ ఉందంటే ఆప్షన్ డిలో ఉంది. దీనికి సంబంధించి మనం సెకండ్ అప్రోచ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి ఒకసారి. ప్రిన్సిపల్ అనేది కాంపౌండ్ అమౌంట్, ప్రిన్సిపల్ అనేది 1 అయితే కనుక కాంపౌండ్ అమౌంట్ అనేది 27 అయింది. అది కూడా 3 yearsలో అని చెప్పాము. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇది 1 yearకి మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి, అంటే 3 yearsకి ఇలా ఉన్నప్పుడు 1 yearకి అని చెప్పినప్పుడు మనం క్యూబ్ రూట్ చేస్తాం. అదే ఒకవేళ ఇక్కడ 2 years ఉందనుకోండి, 1 yearకి రావాలంటే స్క్వేర్ రూట్ చేస్తే ఆటోమేటిక్గా 1 year అవుతుంది. ఒకవేళ ఇక్కడ 4 years ఉందనుకోండి రేషియో అనేది, అప్పుడు ఏం చేయాలి? 1 year రావాలంటే పవర్ అంటే 4th రూట్ చేస్తే మనకి సరిపోతుంది. దాని ప్రకారంగా ఇది ఇలా రాసుకోవచ్చు కదా మనం. అవునా, అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? 1:3 అని చెప్తాము. అంటే ఇది ప్రిన్సిపల్ మనకి, ఇదేమో కాంపౌండ్ అమౌంట్. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి అని అంటే 2 rupees వచ్చింది. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా 1 yearకే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 1 yearకి మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇంట్రెస్ట్ అనేది 1 yearకి దేని మీద అంటే ప్రిన్సిపల్ మీద పర్సంటేజెస్లో ఎక్స్ప్రెస్ చేసి చూపించాలి. అవునా, అదే మనం చేస్తే కనుక ఇక్కడ ఏమొస్తుందంటే చూడండి ఒకసారి. ఇంట్రెస్ట్ అనేది 2 rupees, ప్రిన్సిపల్ అనేది 1 rupee అయితే కనుక ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 200% అని అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు ఈ స్టెప్ కూడా లేకుండా చాలా క్లియర్గా చేసుకోవచ్చు. అంటే పర్సంటేజెస్లో చెప్పాలి కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ ఎప్పుడు 100% అయితే కనుక ఇది 100 ఏంటంటే 2 ఏమవుతుందంటే 200% అవుతుంది. ఇలా కూడా మనం సింపుల్గా చెప్పొచ్చు, అంటే ఇది రాయకుండా. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక మనం చూస్తే ఏ స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఈజ్ ఇనఫ్ ఫర్ 500 men ఫర్ 8 weeks. హౌ లాంగ్ విల్ ద సేమ్ స్టాక్ లాస్ట్ ఫర్ 800 men? అంటే ఈ క్వశ్చన్లో మనకి ఏం చెప్తున్నాడు అంటే పర్సన్స్ ఉన్నారు అని చెప్తున్నాడు. అదే రకంగా టైం పీరియడ్ గురించి చెప్పాడు. 500 men ఉన్నారన్నాడు. 500 menకి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి 8 weeks వస్తాయని చెప్పాడు. ఒకవేళ అదే ఫుడ్ గ్రెయిన్స్ అనేవి 800 men అయితే కనుక ఎన్ని వీక్స్ వస్తాయో మనం చెప్పాలి. దీన్ని మనం జనరల్గా అర్థం చేసుకోవచ్చు. 500 men అనుకున్నప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ అనేవి 8 weeks వస్తున్నాయి అని అంటే 800 men అంటే మెన్ అనేది ఇంక్రీజ్ అయ్యారు కాబట్టి ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా టైం పీరియడ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ రావాల్సింది ఏంటంటే 8 weeks కంటే తక్కువ రావాలి. 8 weeks కంటే తక్కువ రావాలంటే ఇక్కడ తక్కువ వాల్యూ రావాలి కాబట్టి తక్కువ ఎక్కువ ఇంటూ 8 weeks. మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 5 weeks. దాన్ని సింప్లిఫై చేస్తే దీన్నే మనం సెకండ్ అప్రోచ్ కూడా డిస్కస్ చేస్తే కనుక చూడండి ఒకసారి. దీనికే సెకండ్ అప్రోచ్ కూడా మనం డిస్కస్ చేస్తే కనుక ఏమని చెప్పొచ్చు అంటే చూడండి ఇక్కడ అంటే మెన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా టైం అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే పర్సన్స్ అనేవి టైం పీరియడ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు కదా. అంటే పర్సన్స్కి టైం పీరియడ్ రెండూ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే పర్సన్స్ ఇంక్రీజ్ అవుతున్నారో ఆటోమేటిక్గా టైం అనేది డిక్రీజ్ అవుతుందని క్లియర్గా మనకు అర్థం అవుతుంది. అలాంటి సందర్భాల్లో పర్సన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్ అని చెప్పినప్పుడు పర్సన్స్కి సంబంధించి నేను రేషియో తీసుకుంటున్నాను. అంటే ఇది 500 men అయినా ఈజ్ టు 800 men. అంటే రేషియో ఏమవుతుంది?
5:8 అయ్యేది. ఇప్పుడు మనకి టైంకి సంబంధించి రేషియో రావాలంటే ఇన్వర్స్ అవుతుందని దాని మీనింగ్ ఏంటి? రివర్స్ అయితే సరిపోతుంది. అదే కదా ఇన్వర్స్ రేషియో అని చెప్తాం మనం. దీని గురించి మనకు క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? 8 వీక్స్ అని చెప్తున్నాడు. దీనికి సంబంధించి ఏం చెప్తున్నాడు అంటే ఇది 8 వీక్స్ అయితే కనుక 5 ఏమవుతుందంటే 5 వీక్స్ అవుతుంది. ఇక్కడ మనకి 5 వీక్స్ కానీ ఆప్షన్స్లో చూడండి ఒకసారి, డేస్ నన్ను ఉంది అక్కడ. అవునా? అంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లోనేమో వీక్స్ గురించి చెప్పాడు, ఆప్షన్స్లో మాత్రం డేస్ అని చెప్పాడు. అంటే ఫస్ట్ మీకు ఇలా 5 వీక్స్ కనపడుతుంది కదా, ఆన్సర్ మీరు పెట్టారంటే ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుందంటే మనకు వచ్చింది 5 వీక్స్, దాన్ని మనం డేస్లోకి మార్చుకోవాలి. 1 వీక్ వచ్చి 7 డేస్ అయితే కనుక 35 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్లో అన్ని డేస్ ఇచ్చాడు, ఆ డేస్లో ఎక్కడ కూడా 35 లేదు. 35 ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఆన్సర్ కింద పెడతాము. ఎక్కడ లేకపోతే కనుక నన్ ఆఫ్ ది ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం ఆన్సర్ కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే కనుక, pipe A can fill 5/6 of a tank in 10 minutes and another pipe B can fill 3/5 of that tank in 9 minutes. If both are opened, how long it will take to fill the tank? అంటే సింపుల్గా వాడు చెప్పింది ఏంటి అంటే మనకి ఒక ట్యాంక్లో 5/6 వంతు భాగాన్ని ఏ అనేటువంటి పైపు 10 నిమిషాల్లో నింపుతుంది. అదే ట్యాంక్ని బి అనేటువంటి పైపు ఆ ట్యాంకులో 3/5 వంతు భాగాన్ని 9 నిమిషాల్లో నింపుతుంది. ఒకవేళ రెండూ కలిసి పనిచేస్తే కనుక ఎంత సమయంలో ఆ ట్యాంక్ అనేది నిండుతుందో మనం చెప్పాలి. చూడండి ఒకసారి, ఏ అనేటువంటి పైప్ గురించి బి అనేటువంటి పైప్ గురించి వాడు మనకి ఇన్ఫర్మేషన్లో చెప్పడం జరిగింది. ఏ అనేటువంటి పైప్ మనకి 5/6 పార్ట్ని ఎన్ని నిమిషాల్లో అంటే 10 మినిట్స్లో ఫిల్ చేస్తుంది అని అంటున్నాడు. చూడండి ఒకసారి, ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ మనకు కనిపించినప్పుడు కింద ఉన్నటువంటి డినామినేటర్ మనం టోటల్ పార్ట్ అని చెప్తాము, లేదంటే ఇనీషియల్ పార్ట్, లేదంటే టోటల్ వాల్యూ అని చెప్పి చెప్తాం మనం. అలా తీసుకున్నప్పుడు టోటల్గా ట్యాంక్ అనేది 6 భాగాలు అయితే కనుక దాంట్లో 5 భాగాలు నింపడానికి 10 నిమిషాలు పట్టింది అని అంటే టోటల్గా ట్యాంక్ నింపడానికి ఎంత టైం పడుతుందని అర్థం చేసుకోవచ్చు. 5 10 అయిందంటే 6 ఏమవుతుంది మనకి 12 మినిట్స్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చా. ఇది మనకి ఏకి సంబంధించి, అంటే ఏ అనేటువంటి పైపు ఆ ట్యాంక్ని టోటల్గా ఫిల్ చేయడానికి 12 మినిట్స్ పడుతుంది అని మనకు వచ్చింది. నెక్స్ట్ బీకి సంబంధించి ఏమని చెప్పాడంటే 3/5 పార్ట్ని ఫిల్ చేయడానికి 9 మినిట్స్ పడుతుంది అని అంటే మనం ఏమని చెప్పొచ్చు, టోటల్గా 5 పార్ట్స్ కదా, దాంట్లో 3 పార్ట్స్ని ఫిల్ చేయడానికి 9 మినిట్స్ పట్టింది అని అంటే 5 పార్ట్స్ని ఫిల్అప్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఎంత అవుతుంది ఇక్కడ 15 మినిట్స్లో టోటల్గా ఆ ట్యాంక్ని బి అనేటువంటి పైపు ఫిల్ చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రెండూ కలిసి పనిచేస్తున్నాయి అని అంటున్నాడు. రెండూ కలిసి అంటే ఏ అనే పైపు బి అనే పైపు రెండూ కలిసి పనిచేస్తే కనుక దీన్ని మీరు ఎల్సిఎం కాన్సెప్ట్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే జనరల్గా మనకు తెలిసిందే 12 × 15/12 + 15 దట్ ఈక్వల్ టు 12 × 15/27. అవునా? దీన్ని మనం ఏమని రాయొచ్చు, 9 దీంట్లో 20 టైమ్స్, 9 దీంట్లో 3 టైమ్స్, అంటే ఏమని చెప్పొచ్చు 6 2/3 మినిట్స్లో ఆ ట్యాంక్ అనేది రెండు పైపులు కలిపి ఫిల్ చేస్తే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం 4th క్వశ్చన్ చూస్తే కనుక, there is 60% increase in an amount in 10 years at simple interest. What will be the compound interest of 40,000 rupees after 2 years at the same rate? ఇక్కడ మనకి సింపుల్గా ఏం చెప్తున్నానంటే వాడు ప్రిన్సిపల్ గురించి చెప్తూ ప్రిన్సిపల్ అనేది 60% ఇంక్రీజ్ అయింది అని అంటున్నాడు. ప్రిన్సిపల్ అనేది 60% ఇంక్రీజ్. జనరల్గా చూడండి ఒకసారి, ప్రిన్సిపల్ అనేది అమౌంట్ అవుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎలా అవుతుందంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తేనే కదా, అంటే దాని మీనింగ్ ఏంటి, ఇంట్రెస్ట్ యాడ్ చేసినప్పుడు అది అమౌంట్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజెస్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఏ రకంగా 60% అని చెప్తున్నాడు క్లియర్గా. ఇప్పుడు మనం ఆల్రెడీ చూడండి ఒకసారి, ప్రీవియస్ కాన్సెప్ట్లో మనం చెప్పాము R% × T. అవునా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా సరే పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే కనుక R% × T అని చెప్తాము. T అంటే ఆల్రెడీ క్వశ్చన్లో మనకు చెప్పాడు 10 years అని చెప్పని. అంటే ఇది మనకి 60% రావాలంటే ఇక్కడ 6% రాస్తేనే కదా మనకి 60% వచ్చేది. అంటే R వాల్యూ ఏమవుతుందంటే 6 అవుతుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి క్లియర్గా రావడం జరిగింది. ఎంత వచ్చిందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 6% వచ్చిందేమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 40,000 మీద 2 yearsకి వచ్చేటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత మనం చెప్పాలి. చూద్దాం ఒకసారి. అంటే ప్రిన్సిపల్ అనేది మనకి 40,000 అని ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 6% అని చెప్పాడు, టైం పీరియడ్ అనేది 2 years అని చెప్తున్నాడు. అవునా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ 40,000 మీద 6% ఎంతోనే క్యాలిక్యులేట్ చేస్తాను. క్యాలిక్యులేట్ చేస్తే కనుక పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయితే కనుక 2400 అనేది, అంటే ఇది ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్కి తీసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఇయర్కి అది ప్రిన్సిపల్ మీద మనం ఇంట్రెస్ట్ తీసుకుంటాము, అలాగే
ఫస్ట్ ఇయర్ వచ్చినటువంటి దాని మీద కూడా ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఏమొస్తుంది మనకి 144 వస్తుంది. అంటే టోటల్గా మనం చెప్పాలి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఎంత వస్తుంది అని అంటే కనుక ప్లస్ 2400 ప్లస్ 144. దీన్ని ఏమని చెప్పొచ్చు మనం 4800 ప్లస్ 144 అయితే కనుక 4944 అంటే 4944 రూపీస్ అనేది ఆ 40,000 మీద 2 ఇయర్స్కి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వచ్చేటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పచ్చు, చక్రవడ్డీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం 5th క్వశ్చన్ చూస్తే కనుక ఏ మ్యాన్ టేక్స్ 10 hours టు వాక్ టు పే ప్లేస్ అండ్ రైడ్ బ్యాక్. ఇఫ్ హీ వాక్స్ బోత్ వేస్ హీ నీడ్స్ 2 hours మోర్. హౌ లాంగ్ వుడ్ హీ హ్యావ్ టేకెన్ టు రైడ్ బోత్ ద వేస్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే ఒక పర్సన్ వెళ్ళేటప్పుడు వాక్ చేసుకుంటూ వెళ్ళాడు, వచ్చేటప్పుడు రైడ్ అంటే బైక్ మీద వస్తున్నాడు అనుకుందాము. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి వాడికి ఎంత టైం పట్టింది అంటే 10 hours పట్టింది అని అంటున్నాడు. నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈసారి రెండు కూడా వాక్ చేశాడు, అంటే వెళ్ళేటప్పుడు వాకే వచ్చేటప్పుడు కూడా వాకే. అలా చేసినప్పుడు అతనికి ఎంత టైం పట్టింది అని అంటే కనుక 2 hours మోర్ పట్టింది. అంటే ఇలా చేసినప్పుడు కంటే కూడా 2 hours మోర్ పట్టింది అంటే మనం ఏమని చెప్పొచ్చు 12 hours అని చెప్పొచ్చు. నెక్స్ట్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనల్ని వెళ్ళేటప్పుడు రైడ్ మీదే వెళ్ళి వచ్చేటప్పుడు రైడ్ మీద వస్తే కనుక రెండు రైడ్ అయితే అతనికి ఎంత టైం పడుతుంది అనేది మనం చెప్పాలి. చూడండి ఒకసారి ఇక్కడ W ప్లస్ ఆర్ ఈక్వల్ టు 10 వచ్చింది, 2W ఈక్వల్ టు 12 వచ్చింది, 2R ఈక్వల్ టు ఎంతో చెప్పాలి. మనకి ఇక్కడ ఈక్వేషన్స్ కనిపిస్తాయి అవునా. ఇప్పుడు నేను ఏం చేస్తాను 2W ఉంది 2R ఉంది కాబట్టి నేను దీన్ని ఇంటూ 2 చేస్తున్నాను. దీన్ని ఇంటూ 2 చేస్తే కనుక దీన్ని మనం ఇలా రాయించా 2W ప్లస్ 2R దట్ ఈక్వల్ టు 20 అని చెప్పొచ్చా. ఇక్కడ మనకి 2W అనేది క్లియర్గా ఉంది, ఎంత 12 hours అని చెప్తున్నాడు అవునా. అప్పుడు మనకి 2R వస్తుందా, అప్పుడు 2R ఈక్వల్ టు ఏమని చెప్తుంది దాన్ని తీసుకెళ్తే కనుక 8 hours అనేది రెండు కూడా అంటే వెళ్ళడానికి రావడానికి రెండు కూడా మనకి రైడ్ మీద అయితే కనుక ఎంత టైం పడుతుంది అంటే 8 hours పడుతుంది అని చెప్తాం మనం. ఓకేనా. ఇవి ఈ వీడియోకి సంబంధించి 5 అర్థమెటిక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరో 5 అర్థమెటిక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ తోటి మనం మీట్ అవుతాము. ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు మాకు ఇచ్చేటువంటి ఎంకరేజ్ని బట్టే మేము కూడా మోర్ వీడియోస్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.